డాక్టర్ గారు జనరల్గా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు రోజుకి 1 సిగరెట్ కానీ లేకపోతే 10 సిగరెట్స్ కానీ అంటే చైన్ స్మోకర్స్ అయినా ఉండొచ్చు, 1 సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఉండొచ్చు, జస్ట్ ఒక చిన్న హ్యాబిట్. ఇలా 1 నుంచి 10 వరకు అఫ్ కోర్స్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లంగ్స్ పాడైపోయే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు నో డౌట్ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా లంగ్స్ పాడైపోతాయా? సో ఇప్పుడు మీ దగ్గర ఒక పాయిజన్ ఉందంటే మీ ఒక్క సిప్ తీసుకుంటే కూడా అది పాయిజన్, మీ మొత్తం బాటిల్ తీసుకుంటే కూడా అది పాయిజన్. పాయిజన్ ఇస్ పాయిజన్. సో పాయిజన్ ఇస్ పాయిజన్. అట్లే మీ స్మోకింగ్ కూడా, మీ ఒక్క సిగరెట్ తాగితే కూడా మీకు స్మోకింగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. బట్ మీరు ఎంత ఎక్కువ సిగరెట్ తాగుతారు అంత ఫాస్ట్గా అంత సీరియస్గా మీ ప్రాబ్లం రావడం ఛాన్సెస్ పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతాయి. బట్ ఇది స్మోకింగ్ ఒకటి రీజన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా కొంచెం రిలేటివ్స్ ఉండొచ్చు, చాలా రోజు స్మోకింగ్ చేశారు, తర్వాత కూడా అతనికి ఏం ప్రాబ్లం లేకుండా he would have lived his whole life. So but overall smoking is definitely a high risk factor for number 1 cancer, lung cancer. Yes sir. లంగ్ క్యాన్సర్ ఒకటి కాదు, మీ బాడీలో ఎక్కడేనూ క్యాన్సర్ రావడం కూడా ఛాన్సెస్ ఉంది. మౌత్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇది అన్నీ కూడా స్మోకింగ్ అంటే ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. దీని తర్వాత సెకండ్ ఇన్ఫెక్షన్స్. మీ స్మోకింగ్ చేస్తే డెఫినెట్గా మీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతుంది. సో రొటీన్ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియా, కోవిడ్, లేదంటే ట్యూబర్క్లోసిస్, లేదంటే సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇది అన్ని కూడా రావడం రిస్క్ అంటే ఉంది. థర్డ్, స్మోకింగ్ చేస్తే మీకు సిఓపిడి అంటే ఒక డెడ్లీ కండిషన్ రావడం ఛాన్సెస్ ఉంది. అదే ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాను. ఇప్పుడు ఆ స్మోక్ మీరు ఇన్హేల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్మోక్ మీ లంగ్స్లో పారెన్కైమా అంటే చెప్తారు, మన గ్యాస్ ఫిల్లింగ్ కెపాసిటీ పార్ట్ ఆఫ్ ద లంగ్, అది అఫెక్ట్ అవుతుంది. అది అట్లా అఫెక్ట్ అయితే మీకు సిఓపిడి చేంజెస్ రావడం ఛాన్సెస్ వస్తుంది. తర్వాత మీరు స్మోకింగ్ చేస్తే మీకు ఆల్రెడీ అలర్జీ, ఆస్మా ఉంటే అది అన్కంట్రోల్డ్ అవడం ఛాన్సెస్ పెరుగుతుంది. ఎస్పెషలీ విమెన్ స్మోకింగ్ చేస్తే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీకు లో బర్త్ వెయిట్ బేబీస్, లేదంటే అబార్షన్, లేదంటే డిసార్డర్స్, లంగ్ డిసార్డర్స్ ఇన్ ద బేబీ, ఇదన్నీ కూడా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. సో ఈవెన్ 1 స్మోక్ ఇస్ డేంజరస్ అండ్ పర్సిస్టెంట్ స్మోకర్ విల్ హ్యావ్ మోర్ serious consequences. Yes. But it is not only smoking అండి, స్మోకింగ్ ప్లస్ మీ జెనెటిక్స్. సో ఇది రెండు మిక్స్ అయితే ఇప్పుడు మీకు జెనెటిక్ టెండెన్సీ ఎక్కువ ఉంటాయి, ఈ ప్రాబ్లం అన్ని రావడం కోసం మీకు తొందరగా వస్తుంది. బట్ ఈవెన్ 1 స్మోక్ ఇస్ డేంజరస్. ఎస్ సార్, యూ స్మోక్ ఐ డై అంటూ ఉంటారు జనరల్గా. అంటే ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే స్మోక్ చేసే వాళ్ళే కాకుండా పక్కన ఉన్నవాళ్ళు, అంటే మనం ఏదో ఒక సందర్భంలో డైలీ ఓ బస్ స్టాప్లో నిలబడడం, ఎక్కడికైనా వెళ్ళి ఫ్రెండ్తో టీ తాగుతూ ఉండడం, లేకపోతే ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, మనం ఆ సిచ్యువేషన్ చెప్పలేము. పక్కవాడు సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటాడు, సో యూ స్మోక్ ఐ డై అనేది నిజమేనా? అంటే అలా నిలబడడం కూడా ప్రమాదమేనా? సో డెఫినెట్గా ఛాన్సెస్ ఉందండి. ఈ కండిషన్, దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏదంటే, ఇప్పుడు మీరు స్మోక్ చేయట్లేదు, బట్ మీ విసినిటీలో స్మోకింగ్ పీపుల్ ఉంటారంటే యూ విల్ ఆల్సో ఇన్హేల్ ద సేమ్ ఎయిర్, మీరు కూడా అదే కంటామినేటెడ్ ఎయిర్ తీసుకుంటారు. అప్పుడు మీరు తీసుకుంటే డెఫినెట్గా స్మోక్లో ఉంటే కెమికల్స్ మీ లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరు ఫ్యామిలీలో చూస్తే ఒకవేళ ఎవరైనా ఇండోర్ స్మోకింగ్ చేస్తే, ఇండోర్ అంటే మీరు ఇంటి లోపలే మీరు స్మోకింగ్ చేస్తే ఆ ఎఫెక్ట్ మీ పిల్లల మీద రావడము, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద రావడం కూడా ఛాన్సెస్ ఉంది. సో డెఫినెట్లీ యు ఆర్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ స్మోక్, ఇఫ్ యు ఆర్ నెక్స్ట్ టు ఎ స్మోకర్, యు ఆర్ అట్ అ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆల్ స్మోకింగ్ రిలేటెడ్ డిసార్డర్స్ అండి. ఓ గాడ్. సార్ డాక్టర్ గారు, జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, ఏ వయసులో వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ లంగ్స్ ప్రాబ్లంతో వస్తూ ఉన్నారు? చిన్నపిల్లల, మళ్ళీ ఇంతకుముందు అడిగినట్టుగానే యూత, మిడిల్ ఏజ్ వాళ్ళ, పెద్దవాళ్ళ, ఎవరు ఎక్కువగా వస్తున్నారు నవ్ డేస్ మీరు చూస్తారు? సో నవ్ డేస్ అదే అండి, దేర్ ఇస్ డెఫినెట్లీ ట్రాన్సిషన్ అండి. ఇంతకు ముందు లైక్ లంగ్ రెస్పిరేటరీ ఫిజిషియన్ అంటే, లేదంటే పల్మనాలజిస్ట్ అంటే వీ యూస్ టు సీ ఓన్లీ ఎల్డర్లీ పేషెంట్స్, లేదంటే చాలా
తక్కువ ఏజ్ లో మనం చూస్తున్నాం ఆస్మా పిల్లలకి. ప్రాబ్లమ్స్ చిన్న అలర్జీస్ పిల్లలు బేబీలకి. సో ఎయిదర్ వి యూస్ టు సీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అండి బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఐఎల్డి ప్రాబ్లము, నేను చెప్పిన లంగ్ క్యాన్సర్ ప్రాబ్లము, లేదంటే సిఓపిడి ప్రాబ్లం, ఇది అన్నీ we started seeing increasing number of patients even between 40 to 60 years. వై సార్ ఎందుకని అలా ఇంక్రీజ్ అవుతోంది? సో అదే అండి, ఇప్పుడు మీ ఐఎల్డి అంటే యాజ్ ఐ సెట్ బిఫోర్ చాలా చాలా అన్డయాగ్నోస్డ్ ప్రాబ్లం ఇంతకు ముందు, ఎందుకంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ లేవు. అవును. ఇప్పుడు ఐఎల్డి ఉంటే పేషెంట్ కూడా ఇప్పుడు 10 years బ్యాక్ మీరు చూస్తే చాలా వరకు దే వర్ ట్రీటెడ్ యాజ్ ఆస్మా లేదంటే అలర్జీ, అట్లే ట్రీట్మెంట్ జరిగింది. బట్ ఇప్పుడు సిటీ స్కాన్ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ దమ్ అట్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా సార్, యాక్చువల్లీ డయాగ్నోస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు సరిగా డయాగ్నోస్ చేయట్లేదంటే రెండు ప్రాబ్లం అండి. ఒకటి, యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద డయాగ్నోసిస్. సెకండ్, యు ఆర్ ట్రీటింగ్ దమ్ విత్ అన్నెసెసరీ మెడికేషన్స్. సో మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తర్వాత అన్డయాగ్నోసిస్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతుంది. సో ప్రాపర్ డయాగ్నోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒకవేళ దగ్గు ఉంటే వారం లేదంటే 2 వారంలో తగ్గలేదంటే, లేదంటే ఆయాసం ఉంటే, లేదంటే ఈవినింగ్ టైంలో జ్వరం ఉంటే, లేదంటే ఆకలి తగ్గింతే, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ వెయిట్ బరువు తగ్గింతే, లేదంటే దగ్గులో రక్తం వస్తే, దీస్ ఆర్ ద ఇండికేషన్స్. మీరు తొందరగా మీ పల్మనాలజిస్ట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే యూ కెన్ ఇమీడియట్లీ ట్రీట్ ఇట్, యూ కెన్ ఇమీడియట్లీ ఇంప్రూవ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ యూ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ అండి. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ స్టేజ్ మీరు వేస్ట్ చేసే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకుంటే, లేదంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకుంటే, లేదంటే వాట్సాప్ నాలెడ్జ్ పెట్టుకుంటే, మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేస్తే we will lose this valuable period. సో అందుకే ఇప్పుడు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ మీరు చూస్తే కూడా చాలా వరకు స్టేజ్ 3, స్టేజ్ 4 లో మన దగ్గర వస్తారు పేషెంట్. ఇప్పటికీ కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా. సో ఇప్పుడు డెఫినెట్ గా 5 years ముందు, 5 years 5 years నుంచి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అండి. ఇప్పుడు 5 years ముందు లెట్ మీ సే 90% లంగ్ క్యాన్సర్ పేషెంట్ స్టేజ్ 3, స్టేజ్ 4 లో వస్తారు. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎస్పెషలీ అన్ని డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత నౌ వీఆర్ డయాగ్నోసింగ్ లంగ్ క్యాన్సర్ ఈవెన్ ఇన్ స్టేజ్ 1, స్టేజ్ 2, ఎర్లీ స్టేజ్. బాగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ డయాగ్నోస్ చేయడం దేనికి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీ స్టేజ్ 1 లో లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే యూ కెన్ ఎఫెక్టివ్లీ ఈవెన్ క్యూర్ అ పేషెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. సో మీరు సర్జరీ చేస్తే, తర్వాత కావాలంటే మీరు కీమోథెరపీ ఇస్తే, అట్లా సరిగా మీరు స్టేజ్ 1లో డయాగ్నోస్ చేస్తే మొత్తం క్యాన్సర్ కూడా మన క్యూర్ చేయడం కూడా పాసిబిలిటీస్ ఉంది. బట్ ఇప్పుడు మీరు స్టేజ్ 3, స్టేజ్ 4లో మీరు క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే యూ కెన్ ఓన్లీ ప్రొలాంగ్ యువర్ లైఫ్. సో డెఫినెట్లీ ద క్యాన్సర్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో అందుకే మన స్టేజ్ 1, స్టేజ్ 2లో డయాగ్నోస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.